కలలోని సిరులెల్లా కనుగూర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా అలివేనులా మేలు ఆశపాటేగాక తలపు వెంకటపతి తగిలినా తలపు వెంకటపతి తగిలినా ఏడవల పేడమచ్చిక ఏడ శుద్ధులు ఆడుకొన్న మాటలెల్లా అవి నిజాలా ఏడవల పేడమచ్చిక ఏడ శుద్ధులు ఏడవల పేడమచ్చిక ఏడ శుద్ధులు హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పూషన్ అపావృణో సత్యధర్మాయ దృష్టయే సత్యధర్మాయ దృష్టయే హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం తత్వం పోషన్ అపావృణో సత్యధర్మాయ దృష్టయే. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం ముఖమును అపిహితం మూసివేసి ఉన్నటువంటి విధానము. ఈ మంత్రములో గతంలో మనము సత్యధర్మాయ అనేటువంటి అంశం మీద మాట్లాడుకోవటం జరిగింది. సత్యధర్మము బ్రహ్మము యొక్క ధర్మము అనేటువంటిది స్వామివారు కూడా చాలా మంచిగా దీనికి అర్థాన్ని చెప్పుకొచ్చారు ఈశావాస్యములో. అందువల్ల భగవంతుని యందు బ్రహ్మమునందు ఉన్నటువంటి ధర్మములేమిటనే విషయంగా మనం స్వరూపత ఉన్నటువంటి లక్షణములు ఎప్పుడు కూడా మారేటువంటివి కావు. సత్యధర్మాయ సత్యమై ఉన్నటువంటి ధర్మం ఎప్పటికీ అన్ని కాలములలో ఉండేటువంటి దానిని సత్యము అంటారు, దాని సత్యధర్మము అంటారు. కనుక బ్రహ్మము యొక్క ఏమిటి అని చెప్పారంటే అవి సత్యధర్మములు ఎప్పటికీ బ్రహ్మమునందు ఉంటాయి కాబట్టి వాటిని లక్షణములు అనే పేరు కూడా పెట్టారు. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అనేది కూడా సూత్రం ఒకటి ఉన్నది. దానికి స్వామివారు కూడా నిత్య విశేషణములు లక్షణము అని, అనిత్య విశేషణములు గుణము అని కూడా చెప్పుకొచ్చారు. నిత్య విశేషణములు నిత్యముగా ఉండేటువంటి విశేషణాలని లక్షణము అని చెప్పని, అట్లా పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము, పారమార్థిక బ్రహ్మము అందరికీ కూడా దాన్ని దర్శించుకునే ఉద్దేశం ఉన్న దృష్టయే అంటూ ఉన్నాడు. దృష్టయే అంటే చూచుట కొరకు, దృష్ట అంటే చూస్తాం, స్పష్టముగా దర్శించుకునేటువంటి విధానం. ఈ సత్య ధర్మాన్ని దర్శించుకోవటానికి లోకంలో అందరూ కూడా వెవ్విల్లూరుతూ ఉన్నారు. సత్యమై ఉన్న ధర్మం ఏం చెప్పుకున్నాము బ్రహ్మములో, అది ఆనందాత్మికమై ఉన్నటువంటి ధర్మము, సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము అనేటువంటి ధర్మములు బ్రహ్మములో ఉన్నటువంటివి. అట్లా గతంలో మనం జ్ఞాపకం చేసుకోండి, జీవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి ధర్మములు, ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి ధర్మములు రెండింటిని మనం గతంలో ముచ్చరించుకోవటం కూడా జరిగింది. దీనికి భగవంతుడు కూడా చరమ శ్లోకముగా భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః అనేటువంటి విధానములో
జీవుడు వ్యవహారం కోసముగా కల్పించుకున్నటువంటి ధర్మముల విషయంగా స్వామి చెప్పిన మాట కాదు, గమనించుకోవాలి. ఇది సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి విషయము వ్యవహారము కోసముగా లోకములో జీవులు ఏర్పాటు చేసుకున్నటువంటి ధర్మములు వదలమని అర్థం కాదు. ఎందుకంటే పారమార్థిక జ్ఞానాన్ని పొంది ఉన్నటువంటి మహాత్ములు కూడా లోక వ్యవహారములో ఉన్నప్పుడు సామాజిక ధర్మాలను వాళ్ళు కూడా పాటించాల్సి ఉంటుంది. ఇది లోక సంబంధమై ఉన్నటువంటి ధర్మములు అనేటువంటి వాట్లను వదిలిపెట్టు అనేటువంటి మాటగా చెప్పే అవకాశం లేదు. అందరికీ లోకంలో మానవులుగా ఉన్నటువంటి వారికి అందరికీ వర్తించే మాట. నేను జ్ఞానిని, బ్రహ్మజ్ఞానిని కనుక నాకు ఈ ధర్మాలు వర్తింపబడవు అని చెప్పనే మాటగా వాడే అవకాశం లేదు. లోకములో ఉన్నప్పుడు సామాజికమై ప్రభుత్వ సంబంధమై ఉన్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాల్సిందే. ఇక్కడ ఈశ్వర సంబంధమై ఉన్న ధర్మాలు వాటిగా మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం అనే మాటలో ఏ యొక్క ఇంద్రియములయందు ఒక స్వాభావికముగా ఏర్పడి ఉన్నటువంటి ధర్మములు అవి ఎట్లయితే భూమికి కఠినత్వము, జలానికి ద్రవత్వము, అగ్నికి ఉష్ణత్వము, వాయువుకి చలనత్వము, ఆకాశానికి అవకాశం ఇవ్వటం, ఇవి స్వాభావికముగా ఉన్నటువంటి ధర్మములు. అవి ఎప్పుడూ కూడా వీడి ఉండే అవకాశం లేదు. కనుక వాటి సంబంధముగా ఏర్పడ్డటువంటి ఇంద్రియములలో కూడా ఆ ధర్మాలే వర్తింపబడుతూ ఉన్నాయి. మరి ఈ ప్రకారంగా పంచభూతాల నుంచి ఏర్పడ్డటువంటి ఇంద్రియ సముదాయం, అది మనం సాంఖ్యంలో చెప్పుకునే అంశములు. ఆకాశ పంచకముగా జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని. వాయు పంచకముగా చెప్పినప్పుడు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు అని. అగ్ని పంచకముగా చెప్పినప్పుడు శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణము. అట్లనే జల పంచకముగా ఉన్నటువంటివి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. పృథివీ పంచకముగా ఉన్నటువంటి వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయువు అనేటువంటివి వాటికి స్వాభావికముగా సృష్టి క్రమంలో ఏర్పడ్డటువంటి ధర్మములు. నేత్రేంద్రియం చూస్తాం, దాని ధర్మం. శ్రోత్రేంద్రియం వినటం, దాని యొక్క ధర్మం. జిహ్వేంద్రియం రసాలు గ్రహించటం, దాని యొక్క ధర్మం. ఈ ప్రకారంగా ఈశ్వరుని ప్రమేయముతో ఏర్పడ్డటువంటి ఇంద్రియ సంబంధమై ఉన్న ధర్మాలు ఇవి ప్రతి ఒక్క వ్యక్తి ఎందు కూడా స్వాభావికముగా ఉన్నాయి. మనం అవి ఏర్పాటు చేసుకున్నది కాదు. లోకములో వ్యవహారం కోసంగా ఏర్పాటు చేసుకున్న ధర్మాలు అవి మనం రాసుకున్నాం, చట్టాల్లో రాసుకున్నాం, గ్రంథాలలో రాసుకున్నాం, కాలానుగుణ్యముగా రాసుకుంటాం, దేశానుగుణ్యముగా రాసుకుంటాం. ఒకవేళ అవి పాటించడానికి అవకాశం లేనట్లయితే వాటిని చట్ట సవరణలు చేసి వాటిని తీసేసుకుంటాం, మళ్ళీ ఆ స్థానంలో వేరే వాటిని పెట్టుకుంటాం. ఇది లోక వ్యవహారముగా జీవుడు చేసుకునే వ్యవహారము. ఇక ఈశ్వరుని యొక్క సంబంధముగా వచ్చినప్పుడు ఈ ప్రకృతి అనుసరించి ఏర్పడ్డటువంటి ధర్మములోని స్వామివారి భగవద్గీతలో బోధిస్తాడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. ప్రకృతే క్రియమాణాని, ప్రకృతి యొక్క విధానములో స్వాభావికముగా ఏర్పడ్డటువంటి క్రియలు, ఇంద్రియ క్రియలు. అలాంటి ఇంద్రియ క్రియల యందు మరి ఆ ధర్మముల యందు వీడు తన కర్తృత్వ భావాన్ని పెంచుకున్నటువంటి అంశముగా పరమాత్మ బోధిస్తూ అహంకారాన్ని వీడు వ్యవహరిస్తూ ఉన్నాడని చెప్పిన పరమాత్మ అంటాడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః. అన్ని విధముల అన్ని ఇంద్రియాలు కూడా వాటి ధర్మాలలో అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఈ ప్రకారంగా ఉన్నటువంటి ఇంద్రియ సముదాయం సూక్ష్మ దేహం యొక్క ఆశ్రయంలో ఉంటాయి కాబట్టి అవి ఈ జీవుడు జన్మజన్మాలుగా వాడుకోవటానికి అవకాశం ఉన్నది.
కనుక ఏ యొక్క జన్మ తీసుకున్నా కానీ, ఏ తనువులో ప్రవేశించినా కానీ, ఎక్కడ పుట్టినా దేశంలో, ఎక్కడ పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ ప్రదేశంలో పుట్టినా, ఎక్కడ ఈ తనువు దేహం తీసుకున్నప్పటికీ కూడా ఆ ఇంద్రియముల యందు ఉన్నటువంటి ధర్మములు స్వాభావికముగా అట్లాగే కొనసాగుతాయి. అన్ని జీవులకి ఉన్నాయి ఈ ఇంద్రియ ధర్మాలు వ్యవహరించే విధానము. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఉన్నటువంటి ఇంద్రియాలు అనేటువంటివి పనిచేసినంత కాలం నీకు వ్యవహారం గోచరిస్తుంది కానీ పరమార్థం గోచరించదు. ఎందుకంటే ఈ పంచభూతాంశముల నుంచి ఏర్పడ్డటువంటి ఇంద్రియాలు పంచభూతములకు సంబంధించినటువంటి వాట్లను తెలియజేసేటువంటివిగా ఉన్నాయే తప్ప అది బ్రహ్మమును తెలియజేసే అవకాశం వాటికి లేదు. ఎందుకంటే అవన్నీ కూడా ప్రకృతి నుంచి ఏర్పడ్డటువంటివి కాబట్టి ప్రకృతి యొక్క అంశాలే అవి తెలియజేసేటువంటివిగా ఉన్నాయి. కనుక లోకములో ప్రవృత్తి మార్గం కలిగి మానవులు ఇంద్రియాలను తన వ్యవహారం కోసంగా వాడుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి పరమాత్మ చెప్పింది ఏమిటంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ. కనుక ఏ యొక్క ఇంద్రియములైతే ఉన్నాయో అట్టి ఇంద్రియముల యొక్క వ్యవహారము నుండి విడబడి మరి స్వామి చెప్పినట్లుగా మనస్సుని శ్వాస యందు నిలకడగా పెట్టి, అది ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మమును దర్శించుకునేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారు ఈ మార్గమే ప్రయాణం కొనసాగించాల్సి ఉంటుంది. కనుక మనస్సుని శ్వాస యొక్క అనుసంధానం కలిగి మరి ఆ ప్రకారం నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు సర్వేంద్రియములు కూడా భగవంతుని చేత అర్పింపబడ్డాయి. కాబట్టి తిరిగి మరలా భగవంతునికే వాట్లను సమర్పించటం అనేది జరుగుతుంది. కనుక భగవంతుని యందు అవన్నీ కూడా లీనమవుతాయి, భగవంతునిలో చేరిపోతాయి, బ్రహ్మములో చేరిపోతాయి. కనుక బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. అందుకే పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాట బ్రహ్మణి ఆదాయ అని పరమాత్మ చెప్పాడు. బ్రహ్మణి పరబ్రహ్మణి ఆదాయ ఉంచుము. ఏ ఉంచాలి? బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభసా. బ్రహ్మణి ఆదాయ, ఆదాయ అంటే ఉంచటం, బ్రహ్మమునందు ఉంచటము, బ్రహ్మములో వాట్లను లయింపజేయటము, బ్రహ్మమునకు అర్పణం చేయటం. అది అందుచేత మనం లోకంలో ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువులను సమర్పించే విధానం చేస్తూ ఉంటాం. కానీ ఇంతకాలంగా మనం వాడుకునేటువంటి పరమాత్మ ద్వారా ప్రకృతి ద్వారా ఏర్పడ్డాయి కాబట్టి వాట్లను మరి భగవంతునిలో లీనం చేయటమే బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మమునందు ఉంచుము అని స్వయంగా పరమాత్మ చెప్పాడు. కర్మాణి, కర్మాణి బహువచనం, అది కర్మణి కర్మాణి. ఇంకా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం కూడా క్రియలు చేసేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి వాటిని బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మమునందు వాట్లను ఉంచుము అనే మాట అది. కాబట్టి ప్రకారముగా ఇక్కడ ధర్మములు వదిలిపెట్టు అనేటువంటి విషయం ఏంటంటే, ఇంద్రియ సంబంధమై ఉన్నటువంటి వాటి క్రియల నుంచి నువ్వు విడబడి అంతరము కూడా అయినట్లయితే నా స్వరూప అనుభవాన్ని పొందే అవకాశం నీకు ఏర్పడుతుంది అనేటువంటి అంశం దాంట్లో మనకి గోచరిస్తుంది. అందువల్ల ఈ ప్రకారముగా మరి గతంలో మనం జీవుని యొక్క సంబంధమై ఉన్న ధర్మాలు అని, ఈశ్వర సంబంధమై ఉన్న ధర్మాలు అని, జీవ సంబంధమై ఉన్న ధర్మాలు అవి కాలానుగుణ్యంగా మారిపోయే విధానంగా ఉంటాయి. ఈశ్వర సంబంధమై ఉన్న ధర్మాలు మాత్రం ఎప్పుడూ కూడా ఒకే రకంగా అవి వ్యవహరించే విధానం ఉంటుంది. ఇకపోతే బ్రహ్మము, సత్య ధర్మాయ, బ్రహ్మము యొక్క విషయం చెప్పారు. కాబట్టి సత్యస్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మములో ఉన్న ధర్మాలు ఏమిటంటే, అది స్వాభావికముగా బ్రహ్మమునందు లక్షణ విధానం కలిగి ఉన్నటువంటిది సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం అనేటువంటి బ్రహ్మము యొక్క స్వరూప ధర్మములు. వీటి విషయంలో మరి విధేయ విశేషణములు,
నిషేధ్య విశేషణములుగా కూడా దీనికి చాలా సంబంధ అంశాలు చెప్పుకొస్తారు. కనుక విధిముఖముగా చెప్పేటువంటి విశేషణాలు అని, నిషేధముఖముగా చెప్పేటువంటి విశేషణాలు అని రెండు రకాలుగా బ్రహ్మమునందు చెప్పేటువంటివి ఉంటాయి. అయితే ప్రధానముగా చూసినట్లయితే సత్యము, జ్ఞానము, అనంతము, ఆనందము అనేటువంటివి సత్యధర్మాయ, ఇవి ఎప్పటికీ బ్రహ్మములో ఉంటాయి, ఎప్పుడు కూడా మారే విధానాలు ఉండవు. ఈ ప్రకారముగా ఉన్నటువంటి అట్టి ఆ బ్రహ్మమును దృష్టయే, దర్శించుకొనుట. ఈ దర్శించేటువంటి యొక్క విధానం ఎవరి వల్ల ఏర్పడుతుందని చెప్పనంటే హే పూషన్ అన్నాడు. సత్తత్తు త్వం పూషన్ అపావృణు, అపావృణు తొలగించుము అన్నాడు. ఏం తొలగించాలంటే మరి అపిహితం ఏ యొక్క మూత అనేది ఉన్నదో నీవు ఆ మూతని అపావృణు తొలగించు. ఇక్కడ పోషన్ అనేటువంటి పదం చాలా గొప్ప భావాన్ని ఇచ్చేటువంటి విధానము. ప్రధానముగా సూర్య భగవాను ఉద్దేశించి మనకి రెండు మంత్రాలలో ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వచ్చే మంత్రంలో కూడా సూర్యుని గురించే పూర్ణముగా ఆ మంత్రం ప్రబోధిస్తుంది. 20వ మంత్రం, 15వ మంత్రము. పోషన్ ఏకర్షే యమ సూర్య ప్రాజాపత్య యోహ రశ్మిన్ సమోహ తేజ యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి యహ అసౌ పురుష సహ అహం అస్మి. ఇక్కడ అహం అస్మి అనగా బ్రహ్మము నేనై ఉన్నాను, బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటి ఒక భావన అక్కడ మన పూర్ణముగా దాంట్లో అర్థం వచ్చేస్తుంది. అది మనం దాన్ని కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మరి హే పోషన్, ఓ సూర్య భగవానుడా, ఆ పోషన్ అనే పదం చాలా గొప్ప పదము. దాని మీద కొంత మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. అయితే ఈ పోషన్, ఈ సర్వేశ్వరుని అనగా సర్వేశ్వరుడకు ఈ సూర్య భగవానుని అనుగ్రహముతోనే దృష్టయే, దర్శించుకోవడం అనేటువంటి యొక్క అంశము కలిగి ఉన్నది. సూర్య భగవాను అనుగ్రహము లేకుండా లోకంలో ఎవరు కూడా ఏమీ కూడా దర్శించుకునే అవకాశం లేదు. ఆయన ప్రకాశం ఉంటేనే విశ్వం అనేటువంటిది మనకి విషయం అవుతుంది, తెలియబడుతుంది. రెండవది, నేత్రేంద్రియానికి అధిదేవత కూడా సూర్యుడు. మరి ఇంద్రియ విధానాలు చెప్పినప్పుడు శ్రోత్రేంద్రియానికి దిక్కు అధిదేవత, జహ్వేంద్రియానికి వరుణుడు అధిదేవత. అటనే మరి త్వగేంద్రియానికి వాయువు అధిదేవత, ఘ్రాణేంద్రియమునకు అశ్విని అధిదేవతలు, నేత్రేంద్రియానికి సూర్యుడు అధిదేవత. సూర్యుడు ఉదయిస్తేనే మనకు లోకములో ఏవైనా కూడా తెలియబడే విధానం ఉంటుంది. అట్టనే ఆ సూర్యుడు నేత్రానికి అధిపతిగా ఉండి సమస్త విశ్వాన్ని తాను విషయం చేసుకునే విధానముగా తెల్లగా శుద్ధముగా ఎదురుగా ఉన్నటువంటివి అవి ఏవై ఉన్నవి అనేటువంటి విధానములో గోచరింపజేసే విధానముగా సూర్యుడు ఉన్నటువంటి విధానము. అందుచేత ఈ వ్యావహారికముగా ఉన్నటువంటి ఈ విశ్వములో ఉన్నటువంటివన్నీ కూడా వ్యావహారిక పదార్థములు అంటారు. ఈ వ్యావహారిక పదార్థములు దర్శించుకోవాలనే భావన ఉన్నటువంటి వాళ్ళు సూర్యుని యొక్క అనుగ్రహం కలిగి ఉండాలి, సూర్య ప్రకాశము ఉండాలి, నేత్ర ప్రకాశము ఉండాలి. ఆ నేత్రమునందు సూర్యుడు నివాసమై ఉన్నాడని చెప్పి చూడండి. ఆ నేత్రములో ఉన్నటువంటి ఆ కనుపాప మీకు సూర్య గోళంలాగా ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఎట్లయితే సూర్యుడు ఒక గోళముగా, ఒక ప్రకాశమానముగా ఎలుగులతో, తన తేజస్సుతో, తన కిరణములతో, తన జ్వాలలతో విరాజమానంగా ఉంటాడో అట్లాగే మీకు ఆ నేత్రం తెల్లగుడ్డు మధ్యలో ఉన్నటువంటి నల్లటి అంశాన్ని మీరు చూసినట్లయితే సూర్యుడు లాగానే కిరణములు కలిగి, జ్వాలలు కలిగి ఒక ప్రకాశ విధానముగా మీకు అక్కడ ఆయన దర్శనం ఇచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని వేదము కూడా అక్షి పురుష అని కూడా వర్ణన చేసింది. ఈ ప్రకారముగా నేత్రానికి అధిదేవతగా ఉన్నటువంటి సూర్యుడు
ఆయన అనుగ్రహముతోనే మనం ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా దర్శించుకోవడం జరుగుతూ ఉన్నది. నేత్రములు జీవితంలో ఎంత ఆవశ్యకత అనేదో అది చాలామందికి తెలియదు. నేత్రములు కోల్పోయి ఉన్నటువంటి వారు వాటి కోసం ఎంత విలపిస్తారో మనం గమనించవచ్చు. ఆ నేత్రం కనుక లేకపోయిందా అంటే జీవితమే ఒక అంధకారం అయిపోయే పరిస్థితి ఉంటుంది. అందుచేత ఈ వ్యవహారం కొనసాగించుకునేటువంటి వారికి నేత్రం చాలా ప్రధానమై ఉన్నటువంటి అంశము. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని పెద్దలు చెప్పేటువంటి మాట. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాలలో కల్లా నేత్రం అనేది చాలా ముఖ్యమై ఉన్నటువంటిది. దాన్ని ప్రధానంగా మంచిగా దాన్ని కాపాడుకోవాలి. నేత్రాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే దాని ద్వారా వచ్చే అనర్థకాలు చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కనుక ఈ యొక్క విశ్వం మన కళ్ళ ముందే యొక్క జగత్తు ఉన్నదో ఆ జగత్ వస్తువులు దర్శించుకోవాలని చెప్పి అన్నట్లయితే ఆ నేత్రములో ఉన్నటువంటి సూర్యుడు అధిదేవతగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రకాశములో విశ్వమంతా కూడా భాషింపబడుతుంది అన్నారు. అందువల్ల ఈ బాహ్యముగా ఉన్నటువంటి వ్యావహారికమై ఉన్నటువంటి జగత్ పదార్థాలని ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు వినియుదిలో ఉన్నటువంటి విధానము అని. అటనే రెండవది ప్రాతిభాషికముగా ఉన్నటువంటి పదార్థాలను ప్రకాశింపజేసేటువంటి సూర్యుడు మరి దాని సాక్షి భాష్యములని చెప్పని కూడా చెప్తారు. సాక్షి అంటే ప్రత్యేగాత్మ ద్వారా తెలియబడేటువంటి ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశం అక్కడ. ప్రత్యేగాత్మ సాక్షి అంటే ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశములోనే మనం ప్రాతిభాషికము యొక్క సంబంధమై ఉన్న విషయాలని తెలుసుకోవటం దృష్టయే దర్శిస్తూ ఉన్నాం. రాత్రి సమయంలో మనం వ్యవహారము నుండి విడబడతాం. ఈ వ్యవహార జగత్తుతో మనకు ఎలాంటి సంబంధం లేదు. ఇక గృహ సంబంధమై ఉన్నటువంటి వ్యక్తులు, భార్య, బిడ్డలు, బంధువులు, లోక సంబంధ వస్తువులు మనకు వాటితో సంబంధం పూర్తిగా విడబడుతుంది. వాటితో సంబంధం లేదు. ఇక మనం అక్కడి నుంచి మరొక లోకంలోకి అడుగు పెడతాం. ఇహలోకము నుండి మరొక స్వప్నలోకం అనబడే దాంట్లోకి అడుగు పెడతాం. అదంతా కూడా సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి వ్యవహారం. అక్కడ సూక్ష్మదేహ వ్యవహారము అని చెప్పని అందువల్ల మీకు చూస్తే స్వప్నములలో చాలామంది మరి దేవతను దర్శించినట్లుగా కూడా మనకి పురాణాలలో చెప్తూ ఉంటారు. పోతన కూడా ఆయన నిద్రలో శ్రీరామచంద్రుని దర్శించుకుని ఆయన ఆజ్ఞ మేరకు భాగవతాన్ని రచించినట్లుగా మనకు భాగవతంలో వస్తుంది అంశము. ఇట్లాగా మీకు స్వప్నమునందే అనేక దేవతలకు కూడా దర్శనాన్ని ఇచ్చి వారికి ఒక సందేశాన్ని కానీ ఒక సూచన చేయటం కానీ ఒక జ్ఞాపకం చేయటం కానీ జాగ్రత్తలు చెప్పటం కానీ ఇవన్నీ కూడా మీకు గమనిస్తే కొంతమందిలో మీకు అనుభవం ఉండవచ్చు. కొన్ని అంశాలు మీకు స్వప్నంలోనే తెలియబడేటువంటి విధానాలు. అక్కడ ఏంటంటే సూక్ష్మదేహం పూర్తిగా ఉండేటువంటి వ్యవహారం. ఇక్కడేమో పార్థివ దేహం మనం మేలుకుని ఉన్నప్పుడు, ఇక్కడ ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నప్పుడు స్థూల దేహముతో పార్థివ దేహం కాబట్టి ఈ పార్థివ దేహముతో పృథ్వీ సంబంధ దేహముతో ఈ పంచభూతములు వాటి యొక్క సంబంధ విషయాలతో మనం ఎక్కడ పంచభూతములు వాటి యొక్క సంబంధ వ్యక్తులు వాళ్ళు కూడా పంచభూతము యొక్క అంశాలే. అందరి దేహాలు పంచభూతాలే. పంచభౌతికమైన భవనంబు దేహంబు అని భాగవతం. కనుక పంచభూతాత్మికమై ఉన్నటువంటి దేహాలు కాబట్టి మనం ఈ యొక్క జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ పృథివీ ఆది పంచభూత నిర్మితమై ఉన్న దేహాలతో ఇక్కడ మనం సంబంధాలు కలిగి ఉంటాము. ఎప్పుడైతే ఈ పృథివీ యొక్క సంబంధమై ఉన్న దేహము నుండి విడబడతామో అక్కడ ఏమిటంటే సూక్ష్మదేహ లోకం అయిపోతుంది. అక్కడ సూక్ష్మ దేహములు వ్యవహరించేటువంటి లోకం అది. అందువల్ల అక్కడ మరి చూస్తే అనేక మందితో సూక్ష్మదేహ వ్యవహారములు చేసే విధానం ఉంటుంది. అంటే ఆ సూక్ష్మదేహ వ్యవహారములో
ప్రకాశం ఏమిటని చెప్పనే దానికి సాక్షి ప్రకాశము, సాక్ష్యత్వ ప్రకాశము. అక్కడ ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశముతో సూక్ష్మ దేహముతో ఆ సూక్ష్మ లోకాలలో విహరించేటువంటి విధానము అని చెప్పని ఒక అంశము. ఇట్లాగా రేపు ఆయువు తీరిపోయి శరీరం గనక రాలిపోయిన తర్వాత ఇక పూర్తిగా ఆ లోకముకే మనం ఏమన్నా అంకితమై వ్యవహరించే విధానం వస్తుందేమో అనేటువంటి విషయం కూడా మనం భావించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్థివ దేహం లేదేక, ఇక్కడ ఏమిటంటే ప్రారంధం ఉన్నది కాబట్టి ఈ పార్థివ దేహం మనకు అట్లాగే ఉంది కనుక ఒకవేళ ఆ యొక్క సూక్ష్మ సంబంధమై ఉన్న లోకాలలో వ్యవహరించినప్పటికీ కూడా తిరిగి మరలా ప్రారంధం అనేటువంటిది ఉంది కాబట్టి మరలా మనం ఈ పార్థివ సంబంధమై ఉన్నటువంటి దేహముతో అనుసంధానం కలిగి ఇక్కడ సంచరించే విధానం ఉంటుంది. ఇక ప్రారంధం అనేటువంటిది అయిపోయిన తర్వాత ఈ పూర్తిగా ఈ యొక్క స్థూల దేహం అనేది వీడిపోయింది కాబట్టి ఇక సూక్ష్మ దేహము అనేటువంటి విధానములో గతములో ఎవరైతే స్థూల దేహములను విసర్జించి ఇక వారు మరి నిష్క్రమించారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రస్తుతానికి సూక్ష్మ దేహములతో ఉన్నటువంటి విధానము. ఇది అందరూ గమనించాల్సిన అంశము. కనుక ఎంతమంది అయితే స్థూల దేహముల నుంచి విడబడ్డారో, మరణము అనేటువంటి అంశముగా విడబడ్డారో, ఇక వాళ్ళకు స్థూల దేహం రాలిపోయింది కాబట్టి ఏ యొక్క సూక్ష్మదేహం మాత్రమే ఉన్నదో అట్టి సూక్ష్మదేహముతో వ్యవహరించుకునే వాళ్ళకి అక్కడేమిటి ప్రకాశము అనేటువంటి విషయంగా మహాత్ములు సాక్ష్యత్వ ప్రకాశము, ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశము అన్నారు. దాని యొక్క ప్రకాశం అక్కడ ప్రత్యేగాత్మయే సూర్యుడు. సుపతి ప్రేరయతి ఇది సూర్య సుప్రేరణే అన్నారు కాబట్టి అక్కడ ఆ సూర్య సాక్ష్యత్వ సూర్యుడి చేత అక్కడ ఆ స్వప్న వ్యవహారములో వ్యవహరించుకునేటువంటి విధానం అనేటువంటిది మనం సూచాయిగా దాన్ని గుర్తించటం అనేది జరుగుతుంది. అయితే పూర్తిగా స్థూల దేహాన్ని వదిలి మరి లోకము నుంచి ఈ ఇహలోకము నుంచి నిష్క్రమించి పోయినటువంటి వారు అక్కడ మరి ఆ సూక్ష్మ దేహాలతో అక్కడ వాళ్ళు ఆ విధముగా వ్యవహరించే విధానంగా ఉన్నారా అన్నటువంటి యొక్క అంశాన్ని మన ఊహామాత్రముగా అది గమనించుకునే విధానం చేసుకుంటూ ఉన్నాము. తర్వాత అక్కడ ఏం జరుగుతున్నది ఏమున్నది అనేటువంటి విషయంలో స్పష్టత అనేది ఒకప్పుడుకు వస్తుంది. ఎందువల్లంటే జాతస్య హి ధ్రువో మృత్యు అని స్వామి చెప్పారు కాబట్టి పుట్టిన ప్రతి ప్రాణి గట్టక తప్పదు అన్నది కనుక ఇక ఈ తనువులు సాలించిన తర్వాత ఒకవేళ అలాగా ఈ సూక్ష్మదేహములుగా ఉన్నటువంటి ఏ యొక్క వ్యవహారం ఉన్నదో అట్టి వ్యవహారమునందు మనం కూడా ఆ కాలంలో ఉంటామేమో అనేటువంటి విషయముగా అది సూక్ష్మదేహ సంబంధ వ్యవహారము. అక్కడ ప్రకాశ విధానముగా ఉన్నటువంటిది సాక్ష్యత్వ ప్రకాశము అన్నారు. దాని యొక్క ప్రకాశములో దృష్టయే దర్శించుకునేటువంటి విధానము కలుగుతుంది. ఇక్కడ ఎట్లయితే మనం ఈ పార్థివ దేహముతో ఉండి ఈ లోకములో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఇతర వస్తువులు ఇతర పదార్థాలతో ప్రకాశములో దృష్టయే మనం దర్శించుకుంటూ వ్యవహారం చేసుకుంటూ ఉన్నామో ఇక ప్రారంధం తీరి ఈ దేహం కాస్త రాలిపోయాక కేవలం సూక్ష్మదేహం మాత్రమే ఉంటుంది కాబట్టి అట్టి ఆ సూక్ష్మదేహముతో సూక్ష్మదేహాలు వాటి యొక్క వ్యవహారములు అనేటువంటివి ఎలా ఉంటుంది అనేటువంటి దానికి నిదర్శనముగా మనకు నిద్రించినప్పుడు ఏ స్వప్నలోకం ఏర్పడుతుందో అది దానికి సాదృశ్యముగా ఉన్నటువంటి అంశముగా భావించుకోవటం జరుగుతుంది. దీని యొక్క వాస్తవ అవాస్తవాలు మనకి దీంట్లో ఇదమిద్దముగా ఇక్కడ గోచరిస్తున్నాయే తప్ప శరీరం పూర్తిగా వదిలి ఉన్నటువంటి వారికి దాని యొక్క సంబంధ అంశములు అక్కడ తెలియబడే విధానం ఉంటుంది. మనకంటే ముందు చాలామంది ఈ తనువుల నుంచి విడబడి మరి వాళ్ళు సూక్ష్మదేహాలుగా ఉన్నారు. అందువల్ల ఈ స్వప్నం అనబడేటువంటి దాంతో
మరి ఎవరైతే తనువులు సాలించి ఉన్నారో అలాంటి వాళ్ళతో ఏమన్నా ఈ స్వప్న లోకం అనబడేటువంటి విధానములో వాళ్ళతో మళ్ళా మాట్లాడుకోవటం, వాళ్ళతో విహరించటం, వాళ్ళతో సంభాషించుకోవటం, మనం ఉదయం లేచిన తర్వాత తన అనుభవాలను కూడా ముచ్చటించుకుంటూ ఉంటారు. నాకు ఈ ప్రకారంగా పలానా వాళ్ళు నన్ను కలిశారు, పలానా వాళ్ళతో నేను మాట్లాడనే మాటలు మనం లేచిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాము. అదంతా కూడా ఆ ప్రకాశం ఏంటంటే సాక్షి ప్రకాశము అన్నారు. ఆ సాక్షి ప్రకాశములో సూక్ష్మదేహములు వ్యవహరించే విధానము. ఇక్కడ సూర్య భగవానుని యొక్క ప్రకాశములో స్థూల దేహముల యొక్క సంబంధ వ్యవహారం ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. అట్లాగా మరి ఈ స్థూల దేహం కాస్త మరి జడమైనప్పుడు లేదా శవమైనప్పుడు, జడమైనప్పుడు అంటే అది సుషుప్తికి సంబంధించిన అంశము, స్థూల దేహం శవమైనప్పుడు అంటే ప్రారంధం తీరి స్థూల దేహం పూర్తిగా విడబడి ఉన్న విధానం అని చెప్పేసి అని ఈ ప్రకారముగా మరి ఏ యొక్క సూక్ష్మ దేహాలైతే ఉన్నాయో అట్టి ఆ సూక్ష్మ దేహముల యొక్క సంబంధమై ఉన్నటువంటి లోకము స్వప్న లోకముగా చెప్పేటువంటిది సూక్ష్మ దేహముల యొక్క సంబంధమై ఉన్నటువంటి లోకము. ఎట్లయితే మరణము అనేటువంటి అంశము ద్వారా వాళ్ళు పూర్తిగా ఈ దేహము నుండి విడబడి ఉన్నారు, మనం సుషుప్తి అనగా నిద్ర అనేటువంటి అంశముతో మనం తాత్కాలికముగా ఆ దేహం నుండి విడబడి ఉన్నటువంటి విధానము. కనుక ఈ కొద్దిసేపట్లోనే మనం వాళ్ళతో ముచ్చటించటము, వాళ్ళతో వ్యవహరించటము, ఇంకేదైనా సందేశాలు ఇస్తే ఆ సందేశాలను వినటము, ఇంకేదైనా దైవీ సంబంధమై ఉన్నటువంటి ఉపాసన చేసేవారు, జపం చేసేవారు, ధ్యానం చేసేవారు, అలాంటి దివ్యత్వం కలిగి ఉన్నటువంటి వారికి దేవతలు అనబడేటువంటి వారు దర్శనం ఇచ్చి వాళ్ళకు ఒక సందేశం ఇచ్చే విధానాలు ఎన్ని పురాణాలలో చూస్తూ ఉన్నాము. కనుక అక్కడ దృష్టయే దర్శించుకునేటువంటి విధానము అక్కడ ఒకటి ఏర్పడుతుంది. అది సూక్ష్మ దేహముల యొక్క సంబంధ లోకముగా చెప్పుకోవచ్చు మనం. ఇదేమో స్థూల దేహముల యొక్క సంబంధ లోకం ఇది. కనుక ఇక్కడ మన స్థూల దేహంతో సంబంధం పడి ఉన్నాం కాబట్టి ఇక్కడ స్థూల దేహంలో ధరించినటువంటి వాళ్ళతో మనం వ్యవహరించవచ్చు, మాట్లాడుకోవచ్చు, ముచ్చటించుకోవచ్చు, వాళ్ళతో సరసన కూర్చొని వ్యవహారం చేసుకోవచ్చు. ఇదంతా కూడా పార్థివ దేహములు కలిగి ఉన్నటువంటి లోకముగా భావించుకుంటే ఇక శరీరములు వీడి మనం నిద్ర అనేటువంటి అంశముతో స్థూల దేహం జడం కాగా ఆ కొద్దిసేపట్లలో అక్కడ సూక్ష్మ దేహంతో కొంత సంచరించటం, లేదా మరణము అనేటువంటి విధానంలో పూర్తిగా దేహం విడబడగా ఇక కేవలం సూక్ష్మ దేహం కలిగి అక్కడ సూక్ష్మ దేహాలుగా ఉన్నటువంటి వాళ్ళతో వ్యవహరించనేటువంటిది కలిగేటువంటి విధానము. ఇది ఎన్నోసార్లు మనకి మన హయాములో ఎన్నోసార్లు అనుభవములు కలిగి ఉన్న అంశమే. అయితే ఏమిటంటే ప్రకృతి యొక్క చట్టములో ఆ గతం యొక్క సంబంధమై ఉన్నటువంటి మరుపులు అనేటువంటి ఇవ్వటం లాంటిది ఉంటుంది కాబట్టి మనకు పూర్తిగా దాని విషయం మనం మర్చిపోయిన విధానమే. కానీ అందరికీ కూడా గత జన్మలలో, గత మరణాలలో, గత సూక్ష్మ దేహములుగా ఉన్నప్పుడు అందరికీ ఏర్పడ్డటువంటి అనుభవ విధానములు. కనుక దాన్ని మనం స్వప్నం అనబడేటువంటి దాని ద్వారా ఒకంత సమయములో మనం సవి చూస్తూ ఉన్నాము. లేదా మరణం అనేటువంటి యొక్క అంశం చేకూరినప్పుడు ఇక పూర్తిగా ఆ సూక్ష్మ దేహాలతోనే అనుసంధానం కలిగేటువంటి విధానము రావచ్చు అనేటువంటి విషయాన్ని మనం ఎక్కడ సూచాయిగా మాట్లాడుకుంటూ ఉన్నాము. అక్కడ ఉన్నప్పుడు దాన్ని సాక్షి భాష్యములుగా చెప్పారు. ఆ సాక్ష్యత్వపు ప్రకాశములో స్పష్టముగా చూసుకునే విధానం. కొంతమంది స్వప్నలోకంలో ఉన్నప్పుడు, స్వప్నములు గాంచినప్పుడు ఎంత వాళ్ళ ఆశ్చర్యానికి గురవుతారో, ఉదయం లెగిసినప్పుడు ఎంత స్పష్టంగా గోచరించింది, ఎంత ఇలుగులతో గోచరించింది, ఎంత బాహాటముగా స్పష్టముగా తెలియబడిందనే విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రకారముగా సూక్ష్మ దేహములు మాత్రమే ఉన్నటువంటి దానిని సూక్ష్మ లోకము, స్వప్న లోకముగా మనం చెబుతూ ఉన్నాం. స్థూల దేహములు కలిగి ఉన్నటువంటి పార్థివ దేహములు కలిగి ఉన్నటువంటి వాళ్ళతో సంబంధం పడ్డాం కాబట్టి ఇది పృథివీ సంబంధ లోకము,
స్థూల దేహముల సంబంధము, స్థూల దేహముల లోకము. అది సూక్ష్మ దేహముల లోకము, ఇది స్థూల దేహముల లోకము. ఈ స్థూల దేహములు కలిగి ఉన్న లోకములో మనం తెలుసుకోవాలని చెప్పన్నా కానీ ఇక్కడ పూషన్ సూర్య భగవానుడు అనుగ్రహముతోనే ఈ తెలుసుకోవటం అనేటువంటి యొక్క అంశం ఏర్పడుతుంది. అట్లనే సాక్షిత్వ సూర్యుడు తన ప్రకాశ విధానములో సూక్ష్మ దేహముల యొక్క సంబంధమై ఉన్నటువంటి వ్యవహారము అక్కడ తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దాన్ని సాక్షి ప్రకాశ విధానములుగా చెప్పుకొస్తూ ఉన్నారు. సాక్షి సూర్యుని చేత దృష్టయే దర్శించుకునేటువంటి విధానములు అని. మరొక అంశంగా చూసినట్లయితే మరి ఆ చిదాభాసుడు అని చెప్పిన మాట కూడా చెప్పుకొచ్చారు. చిదాభాసుడు అనగా చిత్ అనగా బ్రహ్మము, బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆభాస, అది చిదాభాస అన్నారు. ఇందాకేమో సాక్షి అనగా ప్రత్యేగాత్మ, బ్రహ్మము యొక్క స్వరూపమే, బ్రహ్మము యొక్క స్వరూపమే అవిద్యోపాధిని బట్టి ప్రత్యేగాత్మ అన్నాం. కాబట్టి అట్టి ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశములో సూక్ష్మ లోకము ప్రకాశము పడుతుందని చెప్పనే విషయం ఇక్కడ మరొక అంశంగా చూసినట్లయితే మరి చిదాభాసుడు, చిత్ అనగా స్వప్రకాశమై ఉన్నటువంటి బ్రహ్మము, బ్రహ్మము యొక్క ప్రతిబింబమునే చిదాభాసుడు అని చెప్పని అన్నారు. ఆయన యొక్క సహకారముతో తెలియబడేటువంటివి మరి ఈ విషయములు అన్నారు. పంచభూతములు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం లాంటి విశ్వాన్ని మన నేత్రం ద్వారా దృష్టయే దర్శించుకుంటూ ఉండగా ఆ పంచభూతములలో ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే విషయాలు ఉన్నాయి పంచభూతాలలో. ఆకాశములో శబ్దం ఉన్నది, వాయువులో స్పర్శ ఉన్నది, అగ్నిలో రూపం ఉన్నది, జలములో రసం ఉన్నది, పృథివిలో గంధం ఉన్నది. మరి ఈ విధముగా ఉన్నటువంటి గుణములు తెలుసుకోవాలంటే దానికి చెప్పుకొచ్చిన విధానము చిదాభాసుడు అన్నారు. కనుక చిదాభాసుని సహకారం ఉంటేనే దృష్టయే దర్శించుకునే అవకాశం ఉన్నది. పంచభూతములలో చేరి ఉన్న గుణములుగా ఉన్నటువంటి వాటిని తెలుసుకోవాలని చెప్పి అన్నట్లయితే చిదాభాసుని సహకారం కావాలి, తెలివి సహకారం కావాలి. ఆ తెలివి కనుక లేకపోయిందంటే మీకు విషయాలు గోచరించవు. అనగా చెవి ద్వారా శబ్దములు వినే అవకాశం లేదు, నేత్రం ద్వారా దృశ్యాలు చూసే అవకాశం లేదు. కాబట్టి విషయములు నీకు తెలియబడాలని చెప్పి అన్నట్లయితే చిదాభాసుని ప్రకాశం ఉండాలి. ఆయన ప్రకాశ సహాయముతోనే దృష్టయే విషయాలను దర్శించుకుంటూ ఉన్నాము అని. కాబట్టి ప్రకారముగా దృష్టయే దర్శించుకునేటువంటి అవకాశం మనకు మరి ఆ ప్రకాశము అనేటువంటి యొక్క అంశము ద్వారా మనకి ఏర్పడుతుంది. కనుక వ్యావహారికమై ఉన్నటువంటి వాటి తెలుసుకోవాలని చెప్పి అన్నట్లయితే ఇక్కడ సూర్యుని యొక్క సహాయం కావాలి, నేత్రము యొక్క సహాయం కావాలి. ఈ నేత్రమునకు కూడా అధిదేవత సూర్యుడిగా చెప్పుకున్నాము. రెండవది స్వప్నలోకములు, స్థూల దేహాలు పోయాక ఏ సూక్ష్మ దేహాలు అయితే ఉన్నాయో అట్టి ఆ సూక్ష్మ దేహములు వ్యవహరించుకోవటానికి అక్కడ ప్రకాశం ఏమిటని చెప్పనంటే ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశముతో అక్కడ సూక్ష్మ దేహాలు వ్యవహరిస్తున్నవి అనేటువంటి అంశములో అదొక లోకము, అదొక మహత్తు లోకము, గొప్ప లోకము. కనుక ఆ లోకంలోకి చాలామంది పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ సూక్ష్మ దేహములు మాత్రమే కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక అట్టి అసురు అలాంటి యొక్క లోకాన్ని అతి త్వరలో చాలామంది కూడా పోయి మళ్ళా దర్శించుకోవటానికి కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ కొద్ది కాలం స్థూల దేహముతో ఉంటాం, ఆ తర్వాత మనం తిరిగి సూక్ష్మదేహం కలిగి ఆ లోకం యొక్క వ్యవహారాల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి అక్కడ చేసుకునే సూక్ష్మదేహాలకు మరి ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశముగా చెప్పుకున్నాము. అది రెండవ విధానములో దృష్టయే దర్శించుకునే విధానముగా మనం చూసినట్లయితే, మూడవది సాక్షి అనగా చిదాభాసుడు. బ్రహ్మము యొక్క ఆభాసే, ప్రత్యేగాత్మ యొక్క సాక్షి కూడా బ్రహ్మము యొక్క స్వరూపమే. అది ఉపాధిని బట్టి ఏర్పడింది అక్కడ సాక్ష్యత్వ విధానము.
ఇక్కడ కూడా ఉపాధి యందు ప్రతిబింబించిందనమాట. అవిద్యోపాధిని బట్టి వృషగాత్మ అనేటువంటి యొక్క అంశం ఏర్పడగా అవిద్య యందు ప్రతిబింబం బ్రహ్మము యొక్క ప్రతిబింబాన్ని చిదాభాసుడు అని చెప్పి అన్నారు. కనుక ఆ చిదాభాసుని యొక్క ప్రకాశము ద్వారానే మరి ఈ విషయములు అనబడేటువంటి విషయ ప్రపంచము అన్నారు. ఈ విషయ ప్రపంచాన్ని చక్కగా ప్రకాశింపజేసేదిగా, దృష్టయే దర్శింపజేసేదిగా ఉన్నటువంటిది దాన్ని చిదాభాస భాష్యములుగా చెప్పారు. ఈ విధముగా 3 అంశములుగా మనకి దృష్టయే అనేటువంటి విషయంలో చెప్పుకోవచ్చు. ఇక దృష్టయే అనేటువంటి విషయం వచ్చినప్పుడు ఇక్కడ సత్యధర్మాయ దృష్టయే అన్నారు. సత్యధర్మాయ అంటే సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం ఇత్యాది లక్షణాలు కలిగి ఉన్నటువంటి బ్రహ్మమును దర్శించుకోవటము. ఇది చాలా గొప్ప అంశము. కనుక దీనిని దర్శించుకోవటానికే మహాత్ములందరూ కూడా వాళ్ళు తపస్సుని పూనుకున్నారు, తపస్సును శీలించారు. యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, పరివ్రాజకులు, విద్వసత్తములు, విదిషిమనులు, యోగులు, జ్ఞానులు వీళ్ళందరూ కూడా దేన్ని దర్శించుకోవటానికై వాళ్ళ ప్రకారంగా ఉన్నారు అంటే సత్యధర్మాయ బ్రహ్మస్వరూపము, జ్ఞానాత్మికమై ఆనందాత్మికమై సర్వవ్యాపకత్వం కలిగి నిత్యానంద స్వరూపమై ఉన్నటువంటి ఆ సత్య బ్రహ్మ స్వరూపమును దృష్టయే దర్శించుకోవటానికై మహాత్ములందరూ కూడా ఆ వైపుకు ప్రయాణం చేశారు. ఆ వైపుకు ప్రయాణం చేసినటువంటి యొక్క అంశమే ఇక్కడ అపావృణో తొలగింపజేయుము హే పోషన్, హే జ్ఞానసూర్యుడా, నీవు యొక్క ఆవరణాన్ని, బ్రహ్మమును మూసివేసినటువంటి ఆవరణాన్ని అపావృణు తొలగింపజేయుమనే విధానములో పోషన్ అనే పదం ఎక్కడ వాడబడుతున్నది. అది కూడా కొంత మనకి చాలా మంచి అర్థాన్ని ఇచ్చేటువంటి యొక్క పద ప్రయోగమే జరిగింది. ఎందుకంటే సూర్యుడికి చాలా పేర్లు ఉన్నాయి. వాటిల్లో పోషన్ అనే పదం చాలా గొప్ప పదం అది. అందువల్ల సూర్యుడిని ఉద్దేశించి మాట్లాడుతూ మరి నీ అనుగ్రహముతోనే ఇటు వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క వస్తువులు తెలుసుకునే విధానం ఉన్నది, నీ అనుగ్రహముతోనే అటు మరి ప్రాతిభాషిక సంబంధమై ఉన్నటువంటి యొక్క స్వప్న లోకముగా ఉన్నటువంటి యొక్క పదార్థములు కానీ లేక కేవలం స్థూల దేహములు వదిలి సూక్ష్మదేహములతో ఉన్నటువంటి వారు వ్యవహరించుకోవటానికి యోగ్యముగా ఉన్న ప్రకాశము, మరి సాక్షాత్వ ప్రకాశములో సంచరించే విధానం అక్కడ అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు, దృష్టయే చూస్తూ ఉన్నారు. అదే ప్రకారముగా నీవే అవిద్యయందు ప్రతిబింబించి ఉన్నటువంటి చిదాభాసుడుగా ఉన్నటువంటి నీ అనుగ్రహముతోనే ఇక్కడ శబ్ద స్పర్శాది విషయ ప్రపంచాన్ని విషయం చేసుకునేటువంటి వాళ్ళముగా ఉన్నామనేటువంటి మాటగా చెప్తూ 4వది ఇక్కడ మరి జ్ఞాన సూర్యుడు అని చెప్తూ ఉన్నారు. విమూఢానాను పశ్యంతి జ్ఞానచక్షుషః అని పరమాత్మ అంటాడు. విమూఢుడు నా అనుపశ్యంతి అనగా ఆ పారమార్థికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును నా అనుపశ్యంతి వాడు చూడలేకుండా ఉన్నాడు. పశ్యంతి జ్ఞానచక్షుషః జ్ఞానచక్షువు కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే పశ్యంతి వాళ్ళు దర్శిస్తూ ఉన్నట్లుగా మనకి చెప్తున్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా మనలో ఒక జ్ఞానచక్షు అనేటువంటిది ఉదయించాలి, జ్ఞాన సూర్యుడు ఉదయించాలి. ఆ జ్ఞాన సూర్యోదయ ప్రకాశము ద్వారానే మనము పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. ముందటగాను పెంచుగటమును గన్నట్లు బ్రహ్మంబు తను దాగనినంతలో నికలమును తానై వెలుంగుందగన్ అని మాకు సీతారామాంజనేయంలో రామచంద్రమూర్తి చెప్పే మాట. ముందటగాను పెంచు ఘటమున్ గన్నట్లు ఎదురుగా ఉన్నటువంటి ఘటాన్ని ఏ ప్రకారముగా మన కండ్లతో చూసుకుంటూ ఉన్నామో అట్లాగా చెప్పాడు. పారమార్థిక విషయంలో కూడా ఆ విధంగా చెబుతూ
తను దాగనినంతలో నిఖిలము తానై వెలుంగుందగన్ ముందటగాను పెంసు ఘటమున్ గన్నట్లు బ్రహ్మంబు తను దాగనినంతలో బ్రహ్మంబు తను దాగనినంతలో. ఆ విధముగా పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును స్పష్టముగా వాళ్ళు సచిదానందాత్మికమై ఉన్న స్వరూపాన్ని దర్శించుకుంటున్నారు అనేటువంటి మాటలుగా మనకు వినబడుతూ ఉన్నాయి. వివేకానంద స్వాముల వారు ఎంతోమంది దగ్గర దేవుడి యొక్క విషయాన్ని ప్రస్తావించగా సరైన సమాధానం రాకపోవటంతో కాళికాలయానికి పోయి ఆ పరమహంసుల వారి ముందు కూర్చొని ఆయన ప్రశ్న వేశాడు. దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే ఉన్నాడు అన్నాడు. నీవు చూశావా అని మరొక ప్రశ్న వేశాడు. అంటాడు పరమహంసుల వారు, నిన్నెట్లయితే శుద్ధముగా చూస్తూ ఉన్నానో ఆ ప్రకారముగా నేను ఆ బ్రహ్మమును శుద్ధముగా దర్శించుకుంటున్నాను అనే మాట వాడతాడు. అంటే అంత సాక్షాత్కార విధానాన్ని వాళ్ళు యోగ సమాధిలో బ్రహ్మము యొక్క లక్షణములు కలిగి ఉన్నటువంటి స్వరూప విధానంగా లక్షణ స్వరూపమై ఉన్నటువంటి దానిని వారు యోగ సమాధిలో సాక్షాత్కరింపజేసుకుంటున్నటువంటి విధానము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అంశాన్ని మాటలుగా చెప్పే అవకాశం లేదు. మాటల కందక భావమునంటక భాషలు బ్రహ్మము తానగుచున్ రాముడు అంటాడు. మాటల కందక భావమునంటక భాషలు బ్రహ్మము తానగుచున్. అక్కడ విషయాన్ని మాటలతో కొలిసే అవకాశం లేదు. అయితే అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశముతో ఉన్నటువంటి వారికి కొన్ని పదాలు కల్పించుకొని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేయటమే కానీ అక్కడ దాని యొక్క విధానములో కేవలం మరి మౌనముగా దాన్ని ఆస్వాదించటమే ఉంటుంది అన్నాడు. భావింపవశముగాదు ఇట్టిదని పలుక శక్యంబుగాదు భావంబు నిలుపు చోట అది తాను పరమౌను నారాయణ భావింపవశముగాదు అని నారాయణ శతకంలో ఆ స్వరూప అనుభవాన్ని గురించి వారు ఆ విధంగా చెప్పారు. భావింపవశముగాదు ఇట్టిదని పలుక శక్యంబుగాదు భావంబు నిలుపు చోట అంటారు. కనుక ఈ ప్రకారముగా మరి వాళ్ళు చక్కగా ఆనందించారు, ఆస్వాదించారు. తురీయానుభవములో బ్రహ్మము యొక్క స్వరూప ఆనందాన్ని దర్శించారు. ఆ దర్శించే విధానం వాళ్ళు సమస్త ఆవరణాలని తొలగింపజేసుకున్నారు. ఇక్కడ చెప్పినట్లుగా సత్య ధర్మాయ దృష్టయే అపావృణం తొలగింపజేయము అంటూ ఉన్నాడు. ఆ మనలో ఉన్న ఆవరణం తొలగిపోవాలి, మూతలు తొలగిపోవాలి. ఆ తొలగిపోతేనే మనం దృష్టయే అనగా ఆనందాత్మికమై ఉన్నటువంటి స్వరూపాన్ని దర్శించుకోవటానికి చక్కటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అందువల్ల పారమార్థికమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని తెలియజేసేటువంటి జ్ఞానసూర్యుడు అన్నారు. ఆ జ్ఞానసూర్యుని యొక్క విధానములో మనకి ఆ బ్రహ్మము పూర్ణముగా వాళ్లకు తెలియబడే విధానము ఉంటుంది. జ్ఞానచక్షుష పరమాత్మ భగవద్గీతలో చాలా సందర్భాలలో ఈ సందర్భాలను అనుసరించి చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. అక్కడ దృష్టయే దర్శిస్తూ ఉన్నారు. యోగ సమాధిలో బ్రహ్మమును వాళ్ళు దర్శిస్తూ ఉన్నారు. బ్రహ్మానందాన్ని పొందుతూ ఉన్నారు. బ్రహ్మములో లీనమవుతూ ఉన్నారు. ఈ బ్రహ్మములో లీనం కావటం అనేటువంటి విషయం మీకు రాబోయే మంత్రములో యత్ తే రూపం కళ్యాణతమం తత్ తే పశ్యామి యహ అసౌ పురుష సహ అహం అస్మి. అసౌ ఈ పురుషుడు సహా అతడే అహం నేను అస్మి అయి ఉన్నాననే మాటలు మీకు రాబోయే మంత్రంలో వస్తాయి. ఇక్కడ దృష్టయే అని దర్శించుకోవటము కనుక దర్శనము అనేది మనం ఈ విషయాల మీద ఈ పూట చెప్పుకున్నాము. ఈ దర్శనము అనే విధానాలు అటు వ్యావహారికమై ఉన్నటువంటి భౌతికముగా ఉన్నటువంటి దర్శించుకోవాలన్నా మరి సూర్యుని యొక్క అవసరం ఉన్నది.
రెండవది మరి సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ లోకములు కానీ సూక్ష్మదేహ వ్యవహారములు కానీ ప్రకాశింపజేసే విధానములో ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశముగా అని చెప్పుకున్నాం. అటనే శబ్దాది విషయ సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయ లోకాన్ని ప్రకాశింపజేసేదిగా ఆ బ్రహ్మము యొక్క ఆభాసగా ఉన్నటువంటి చిదాభాసను సహాయముతో దృష్టయే దర్శించుకునే విధానము. ఇంతవరకు లోకములో అందరికీ కూడా ఈ దర్శనము అనేది కలుగుతూ ఉన్నది. ఏదంటే మరి సూర్యప్రకాశముతో భౌతికమై ఉన్న పదార్థ దర్శనము కానీ సాక్షత్వ ప్రకాశముతో సూక్ష్మదేహము యొక్క సంబంధ సూక్ష్మదేహములుగా ఉన్నటువంటి వారితో కానీ సూక్ష్మదేహ సంబంధమై ఉన్న వస్తువులు కానీ దర్శించుకోవటానికి సాక్షత్వ ప్రకాశముతో దర్శించుకుంటున్నాము అని చెప్పని, అటనే శబ్దాది విషయములు ఏవైతే ప్రపంచముగా ఉందో విషయ ప్రపంచముగా ఉన్నదో దాన్ని దర్శించుకోవటానికి ఇక్కడ మనకి బ్రహ్మము యొక్క మరి ఆభాసయే సహకరించే విధానముగా ఉందని చెప్పేసి అని ఈ మూడింటి విధానాలు మనకు లోకంలో అందరికీ కూడా మరి స్వాభావికముగా ఏర్పడి ఉన్నటువంటి విధానము. కానీ ఈ బ్రహ్మము యొక్క విషయంగా చూసినట్లయితే ఇది ప్రత్యేకమై ఉన్నటువంటి యొక్క అంశము. ఇది నివృత్తి మార్గములో ప్రయాణం చేసినటువంటి వారికి మాత్రమే, అంతర్ముఖముగా ప్రయాణం చేసినటువంటి వారికి మాత్రమే అక్కడ జ్ఞాన చక్షు అనేటువంటి జ్ఞాన చక్షు ఏర్పడుతుందని చెప్పేసి అని దాని సహాయముతోనే సత్యధర్మాయ దృష్టయే అది బ్రహ్మజ్ఞానులకు అన్వయం అయినటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ మనకి మంత్రభాగములో వారు చెప్పుకొస్తూ ఉన్నటువంటి విషయము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.